నేను ఒక అద్భుతమైన సాక్ష్యం నేను విన్నా. ఆ పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి చెప్తూ అయ్యా, నేను దైవిక స్వస్థతలో పెరిగేవాడిని. ఆ దైవిక స్వస్థతలో షుగర్కి ట్యాబ్లెట్లు వేసుకోకుండా చాలాసార్లు చావు అంచుల దాకా నేను వెళ్ళా. వీపు మీద గడ్డలు పుట్టుకొచ్చాయి, మెడ మీద గడ్డలు పుట్టుకొచ్చాయి. ఆ గడ్డలు పగిలి భూమిలో గడ్డ పొలుగు వేసి ఇట్లా నూటేస్తే ఎట్లా రంధ్రం పడుతుందో నా శరీరంలో రంధ్రం పడేదయ్యా. ఆ పెద్ద ఆయన ఒకసారి మెడ చూపించారు. ఆ మెడ లోపట ఇట్లా ఘాటు ఉంటుంది, ఘాటు. ఆయన ఒకరోజు చెప్తూ అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో గడ్డంతా పగిలి నేను కోమాలోకి వెళ్ళిన పరిస్థితిలో నాకు తెలియకుండా ఇంటోళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారయ్యా. దరిదాపుగా 1.5-2 రోజుల పాటు నాకు స్పృహ లేదు. ఆ హాస్పిటల్లో ఉన్న దినాల్లో ఎవరో నా చెవుల దగ్గర ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు. అరే, 3 గంటల సేపు నిరాటంకంగా ఇట్లా ప్రార్థన చేస్తుంది, ఇంతసేపు ఎలా చేయగలుగుతుంది? కళ్ళు తెరుద్దామంటే నా వల్ల కావట్లా. కానీ సమయం గడిచే కొద్దీ బ్రతికించయ్యా. అమ్మా, ఇక ప్రార్థన ఆపేయమ్మా, చాలే అని చెబుదామంటే శక్తి లేదు. నోరు తెరవలేకపోతున్నాడట, కళ్ళు తెరవలేకపోతున్నాడట. 4 గంటల సేపు ఆ ప్రార్థన అట్లాగే వినపడుతుందట. 4 గంటల తర్వాత అప్రయత్నంగా బలవంతంగా కళ్ళు తెరిచి అటువైపు చూస్తే ఆయన భార్య మంచమేన అలసిపోయి గాఢ నిద్రపోతుందట. ఆ అచేతన స్థితిలోనే హాస్పిటల్ అంతా కలయి చూశాడు, ఎవరూ లేరు. అది మధ్యరాత్రి, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ మగతలోనే ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆత్మలో ఆయన మూలుగుతూ ఉంటే అప్పుడు ఈ మాట జ్ఞాపకం వచ్చిందట. నీ కొరకు నిరంతరము ప్రార్థన చేసే యాజకుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆ మాట గుర్తొచ్చి, నా కొరకు ప్రార్థన చేసే నమ్మకమైన యాజకుడా నీకు కృతజ్ఞతలయ్యా, నమ్మకమైన నా ప్రధాన యాజకుడా నీకు కృతజ్ఞతలయ్యా అని ఆ పడక మీదే ఉండి వెక్కి ఏడుస్తూ తెల్లారేసరికి పరిపూర్ణమైన స్వస్థత పొందాడట. ఆయన ఎవరో తెలుసా? మా నాన్న. ఆయన చెప్తాడు, నేను ప్రార్థన చేసుకోలేని స్థితిలో యేసయ్య నా కొరకు పరలోకంలో విజ్ఞాపన చేశాడయ్యా. నీవు నమ్మిన నీ ప్రధాన యాజకుడు నిరంతరము నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు.